నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్ తీరు ఎవరికీ అర్థం పట్టడం లేదు. గతంలో చూసుకుంటే తల్లి చెల్లి కావచ్చు, అంతకుముందు తండ్రి కూడా పక్కన పెట్టినటువంటి యొక్క విషయాలు అందరికీ తెలిసిందే. అయితే 2019 ముందు ఏపీ ప్రజలు 151 స్థానాలు ఇచ్చినటువంటి జగన్ తీరు అర్థం కాక జగన్ పక్కన పెట్టేశారు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి. అయితే ఎప్పుడైతే జగన్ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయినామని చెప్పి కూడా తను విశ్లేషించుకోకుండా, ఎక్కడ ఎందుకు ఓటమి వచ్చిందని చెప్పి తను చూసుకోకుండా, ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళకే మద్దతుగా నిలుస్తూ ఇంకా పార్టీకి సంబంధించినటువంటి ఒక నేతలు కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది అందరూ చూస్తున్నాం. అయితే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో జగన్కి అండ్ వైసీపీ పార్టీకి పూర్తిగా దెబ్బ కొట్టేటట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ తీరు మాత్రం ఇంకా విభిన్నంగా జరిగింది. అందుకే జగన్ 2.0 అంటున్నాడంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. గతంలో ప్రజల్ని పట్టించుకోలేదని చెప్పి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత కూడా ఇప్పుడు వస్తే నేను ప్రజల్ని పట్టించుకోను, నా కార్యకర్తలు మాత్రమే పట్టించుకుంటాను, అదే 2.0 అని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ చాలా వరకు సైలెంట్గా అయిపోతాడేమో అనుకుంటే లేదు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, చూస్తే జగన్కి సంబంధించిన తీరు ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటే, ఏదైతే నువ్వేంటో నీ విధానాలేంటో అన్నట్టుగా వైసీపీ నేతలకు సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక చాలామంది, అవంతి శ్రీనివాసులు గారిని కూడా చూసాం. గతంలో ఆయన నిరసనలు, దీక్షలు ఇవన్నీ చేయండి అన్నప్పుడు ఏం నిరసనలు చేస్తాం, ఏం దీక్షలు చేస్తాం, మనం అంతకుముందు ఏదైనా చేసి ఉంటే మనం ఇప్పుడు ఏదైనా చెప్పొచ్చు, కానీ మనం ఏం చేస్తానికి లేదు అని చెప్పిన తర్వాత కూడా వినకుండా మనకి జగన్మోహన్ రెడ్డి తీరేందని చూస్తున్నాం. అయితే ఫస్ట్లో మనం చూసుకుంటే, ఏదైతే మొన్న బాబాయిని వేటు వేసిన అబ్బాయికి మద్దతు, నిజంగా ఎలక్షన్ టైంలో 2019కి సంబంధించి 151 సీట్లు గెలిచిన తర్వాత అది బాబాయ్ హత్య చేసిన తర్వాత, నారాసుర రక్త చరిత్రంగా నమ్మిన తర్వాత దాన్ని ఏదైతే ఉందో అప్పుడు నిజంగా ప్రజల్ని మోసం చేసుకుంటూ వచ్చారు. అదిగాక అది నిజంగా నారాసుర రక్త చరిత్ర అంటూ జగన్కి ఓట్లు పడిపోయాయి. కానీ ఎప్పుడైతే 2024 కల్లా అది చేసింది అవినాష్ రెడ్డి అని చెప్పేసి అన్నప్పుడు పసివాడు అని చెప్పి మద్దతు ఇచ్చావు, అక్కడ ఒక తప్పు చేసావు. అదేవిధంగా చూసుకుంటే నిన్న వచ్చేసరికి గంజాయికి మద్దతు ఇచ్చావు. ఏదైతే గంజాయి తాగి ప్రజల్ని హింసిస్తున్న వాళ్ళని కావచ్చు, వాళ్ళ మెడలో ఉన్న చైన్లు లాక్కెళ్తున్న వాళ్ళు కావచ్చు, పోలీసులు చిరంజీవి అనేటువంటి ఒక పోలీస్ అధికారి ఏదైనా తన్ని హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళకి మద్దతు ఇచ్చి మళ్ళీ నిజంగా పార్టీకి వెన్నుపోటు పొడిచావని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే నేడు మహిళలను బూతులు తిట్టినటువంటి ఒక వాడికి మద్దతు ఇచ్చావు. ఏదైతే కేఎస్ఆర్ కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో నీ సొంత ఛానల్లో కూర్చొని అమరావతి మహిళలు డాష్ అని చెప్పేసి అంటే, అమరావతి మహిళలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానీ లేదా భారతిరెడ్డి కానీ కనీసం వాళ్ళకి క్షమాపణ చెప్పడం కావచ్చు, అదేమీ లేకుండా వీళ్ళకి మద్దతు ఇచ్చి కోట్ల రూపాయలు వేసేసి వాళ్ళని ఏదైతే బెయిల్ మీద విడుదల చేయించినటువంటి ప్రయత్నం చేసావు, అక్కడ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నావు. ఇదంతా వదిలేసి బెట్టింగ్ రాయుడికి మద్దతు ఇస్తూ సత్తెనపల్లి నాగమల్లేశ్వరరావుకి ఈరోజు పరామర్శ. సో ఎందుకండి ఈ పరామర్శలు? నిజంగా వాస్తవానికి ఇంకా ఇప్పుడు ఏదో సాక్షి కావచ్చు, మిగతా వైసీపీకి సంబంధించి కొన్ని ఛానల్స్ కావచ్చు, జగన్ ఆదరణ చూడలేకనే నిజంగా కూటమి ప్రభుత్వం పోలీసుల్ని ఆపిందా? నిజంగా జగన్ని ఎందుకు ఆపుతుంది అంటే, ఎన్నికలు ఈరోజు రేపో లేవు కదా. జగన్ని ఈరోజు మద్దతు ఇచ్చినా ఎక్కడన్నా సరే వాస్తవానికి 2029కి ఏ జైల్లో ఉంటాడో కూడా తెలియని పరిస్థితి కదా. సో అనవసరంగా జగన్కి ఏదో ఫాలోయింగ్ పెరిగిపోతున్నందుకు కూటమి ప్రభుత్వం ఆపుతుందని చెప్పేసి అనడం అయితే తప్పు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనేది మీకు రానటువంటి యొక్క దాంట్లో చూపిస్తాం. అయితే మనం చూసుకుంటే వైసీపీ బెట్టింగ్ నేత సత్తెనపల్లి నాగమల్లేశ్వరరావుని చంపింది ఎవరు, 175కి 175 అని రెచ్చగొట్టింది ఎవరు, అదేవిధంగా బెట్టింగ్కి బలి చేసింది ఎవరు, నువ్వు కాదా జగన్ అని చెప్పి సొంత కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. వాస్తవానికి మీ అందరికీ బాగా గుర్తుంటే 2024 ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఖచ్చితంగా మనకి 175కి 170 వస్తుందని చెప్పి వాళ్ళకి ఈయన భరోసా ఇస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఐపాక్ టీం వాళ్ళు ఈయనకు భరోసా ఇవ్వాలి, కానీ ఈయన వాళ్ళకి భరోసా ఇవ్వడంతో అయితే నిజానికి ఇక్కడ ఈరోజు మనకి నాగమల్లేశ్వరరావు ఒక్కడే కనిపిస్తున్నాడంటే కాదు. ఎందుకంటే వాస్తవానికి నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన మాత్రమే నిజంగా 2024 బెట్టింగ్ కట్టాడంటే లేదు, చాలామంది కొన్ని కోట్లు కోల్పోయారు. అందరూ కూడా ఎవరిని నమ్మారు? జగన్ని నమ్మడమే కాకుండా జగన్కి సంబంధించిన కొన్ని సర్వేలు కూడా నమ్మి నిజంగా 175కి ఈసారి 170 వచ్చేస్తున్నాయేమో అని చెప్పేసి అంత
నమ్మి వాస్తవం 151 సీట్లు వచ్చిన తర్వాత అప్పట్లోనే జగన్ అరాచకాలు అవినీతి పెరిగిపోయాయి కాబట్టి డబ్బులు యథేచ్ఛగా జల్లుతూ మద్యం పంచుతూ కొన్ని కోట్లు జల్లుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జగనే వస్తాడేమో, ప్రజలు ఇంకా చైతన్యం ఇంకా రాలేదేమో అని చెప్పేసి అనుకొని నిజంగా జగన్ పైన కొన్ని కోట్లు గుమ్మరించిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఒకే ఒకడు ఈ యొక్క నాగమల్లేశ్వరం అని చెప్పొచ్చు. అయితే బెట్టింగ్ రాయుడు సత్తెనపల్లికి సంబంధించి నాగమల్లేశ్వరం కేసులో అసలు ఏం జరిగింది, ఏడాది క్రితం జరిగినటువంటి దానికి జగన్ ఇప్పుడు రాద్ధాంతం చేయడం ఏంటి, నిజంగా వాస్తవానికి ఎప్పుడు జరిగింది, ఈ కేసులు ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు నాగమల్లేశ్వరరావు ఎప్పుడు చనిపోయాడు, ఎందుకు చనిపోయాడో చూద్దాం. ఎందుకంటే మే 23, 2024 వైసీపీ 175-170 గెలుస్తుందని పందెం కాశాడు. 2024 జూన్ 4వ తారీఖున ఫలితాలు 11 వచ్చాయి. దాని తర్వాత చూసుకుంటే పందెం డబ్బుల కోసం ఉమ్మడి ఆస్తి పంచాలని తండ్రితో గొడవ పడ్డాడు. బెట్టింగ్ మాఫియా బెదిరింపులతో జూన్ 5న 2024 గడ్డి మందు తాగాడు. జూన్ 9, 2024 చనిపోయాడు. ఎన్ని రోజులు అవుతుందండి? ఇక్కడ మనం చూసుకుంటే తను చనిపోయింది జూన్ 9, 2024. ఈరోజు తేదీ ఏంటి? ఈరోజు వచ్చేసి 18 జూన్ 2025. దాదాపు సంవత్సరానికి పైనే ఇది జరిగితే ఈరోజు ఎందుకని నాగమల్లేశ్వరం గుర్తొచ్చాడు? ఎందుకు అంటే జూన్ 21న పిఎం మోడీ గారు రాబోతున్నారు. పిఎం మోడీ గారు జూన్ 21న రాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఏదో ఒక హల్చల్ చేసి ఇక్కడ ఏదో ఒక పెద్ద ఉద్రిక్తతలు లేపి, ఆ గతంలో కూడా మనం చూసుకుంటే పిఎం మోడీ గారు వచ్చినటువంటి సందర్భంలో పైపులు తగలబెట్టి పొగలు రెచ్చగొట్టి ఆ పొగలకి హెలికాప్టర్ ల్యాండింగ్ కాకుండా ఏదో ఒక విధంగా పిఎం మోడీ గారి యొక్క రాకని అడ్డుకోవాలని చెప్పి చూశారు. అంతకుముందు కూడా చూసుకుంటే భారీ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి ఒక కొంత సామాగ్రిని తెచ్చిపెట్టారని చెప్పి తెలిసిందే. సో ఇలాగా ఇప్పుడు పిఎం మోడీ గారు వస్తునేసరికి 18 జూన్ ఎందుకు వస్తున్నాడు జగన్ అంటే ఖచ్చితంగా 21న మోడీ గారు రాబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైనా జరిగితే ఇక్కడ మత ఘర్షణలు కావచ్చు, లేదంటే మనకు ఇక్కడ ఏదైనా సరే శాంతి భద్రత లోపించాయంటే పిఎం మోడీ గారు రాకుండా, అదిగాక వరల్డ్ రికార్డులు అయితే ఇక్కడ ప్రపంచం సంబంధించి వరల్డ్ రికార్డులు ఇప్పుడు స్థాపించబోతుంది ఏదైతే యోగాంధ్ర. అయితే ఈ యోగాంధ్రకు సంబంధించి ఈ యొక్క భారీ కుట్రనైతే జగన్ ప్లాన్ చేశాడని చెప్పైతే తెలుస్తుంది. అందుకే జూన్ 9, 2024 చనిపోతే దాదాపు సంవత్సరం అయిపోయిన తర్వాత, అదిగాక జూన్ 9కి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే జూన్ 4న ఫలితాలు వచ్చాయి, జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. కానీ చనిపోయింది ఎప్పుడు? జూన్ 9వ తారీఖున. జూన్ 9వ తారీఖున చనిపోతే అప్పటికి ఏదైనా సరే గవర్నమెంట్ ఉంటుందా అంటే లేదు, వైసీపీ హయాంకు సంబంధించిన గవర్నమెంట్ ఉంటుంది. ఎందుకంటే జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత నుంచే ఈ యొక్క కూటమి తన చేతుల్లో తీసుకున్నట్టు అర్థం. అయితే తన హయాంలో చనిపోయిన తర్వాత దాన్ని కూటమి వైపు నెట్టడాన్ని ఎలా చూడాలి, ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు రావద్దు, 100 మందితో మాత్రం రండి అని చెప్పేసి అన్న తర్వాత కూడా ఎందుకు వద్దన్నారంటే పొదల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అదేవిధంగా చూసుకుంటే తెనాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు చూసుకునేసరికి ఒక వృద్ధుడు క్యాన్వాయ్ తగిలి పడి యాక్సిడెంట్ అయ్యి ఒక వృద్ధుడు చనిపోయాడు. ఇప్పుడు ఈ వృద్ధుడికి ఎవరు దిక్కిస్తారు? అదేవిధంగా చూసుకుంటే తెనాలి టూరు ఒక గంజాయి ముఠాకి ఏదైతే మద్దతుకు పలుకుతున్నప్పుడు వైసీపీకి సంబంధించి కొంతమంది నేతలు కూడా ఏం చెప్పారంటే, సార్ వాడు మంచివాడు కాదు, గంజాయికి సంబంధించి అడిక్ట్ అయ్యాడు, అదిగాక ఎన్నో రకాలైనటువంటి యొక్క చైన్ స్నాచింగ్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వద్దన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ ఏం పెట్టావు నువ్వు? అవును కుర్రోళ్ళు అన్న తర్వాత గంజాయి ఏదో తీసుకుంటారు, తప్పే ఉంది, ఏదో చిన్న చిన్న కేసులు ఉంటాయండి, కానీ నీ హయాంలో పెట్టినటువంటి కేసులే, నీ హయాంలో రౌడీ షీటర్లు ఓపెన్ చేసి అన్ని పెట్టిన తర్వాత అక్కడ దళితులపై దాడి చేశారు. అయితే ఏదైతే జగన్ రాకని పోలీసు వాళ్ళు ఎందుకని అడ్డుకుంటున్నారంటే పోయిన ఎక్కడో దగ్గర ఏదో ఒక దాడి, గతంలో తెనాలి ఒక గంజాయి ముఠాని వెళ్ళి పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ దళిత సంఘాలు కావచ్చు, అదేవిధంగా గంజాయికి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు, లేదు సార్ వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, వాళ్ళకి మీరు ఓదార్పుని ఇవ్వద్దు అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళపైన దాడి. అది కాకుండా ఎవరైతే చిరంజీవి అనేటువంటి ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతను బీసీకి సంబంధించి, వాళ్ళ భార్య ఎస్సీ, ఆవిడ కూడా అంటుంది మా భర్త చనిపోతే మీకు సంతోషమైనా మరి నాకెవరు ఓదారుస్తారు, నన్ను ఎవరు ఓదారుస్తారు అని చెప్పేసి అన్నారు. అయినా సరే
ఇప్పటిదాకా తనకి ఓదార్పు కానీ కనీసం ఎటువంటి ట్వీట్ కూడా చేయలేదు. అది తీసి పక్కన పెడితే సత్తెనపల్లికి సంబంధించి వస్తున్నటువంటి ఒక బెట్టింగ్ రాయుడైనటువంటి ఒక నాగమల్లేశ్వరరావుని తను పరామర్శిస్తానికి వస్తున్నప్పుడు కాన్వాయ్తో ఒక ముసలోల్ని గుద్ది చంపేశారు. ఇప్పుడు పొదలిలో కూడా మహిళలు ఒక నిరసన తెలియజేస్తుంటే, అంటే అమరావతి మహిళల్ని డాష్ మహిళలు అని చెప్పేసి అన్న తర్వాత మహిళలందరూ బాధపడి జగన్కి తెలియాలి అని చెప్పేసి జగన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ వాళ్ళు నిరసన తెలియజేస్తూ నల్ల బెలూన్స్ చూపిస్తూ ఆడుకున్నందుకు అక్కడి నుంచి అల్లరి మూకలతో తన క్యాన్వాయ్లో తెచ్చుకున్నటువంటి చెప్పులు, రాళ్ళు, కర్రలతో దాడి చేయించాడు జగన్. సో దీనికి సంబంధించి చాలా క్లియర్ విజువల్స్ ఉన్నాయి, అది ఒకసారి మీకు చూపిస్తాను. అందుకే జగన్ టూర్ని అడ్డుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మన ఇక్కడ కూడా చాలా రెచ్చిపోయి ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అంటే ఎవరిని తొక్కి పడేస్తారండి? ఎవరిని తొక్కి పడేస్తారు? ఎవరైనా రాని తొక్కి పడేస్తామంటే రేపు పొదలిలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, జగనన్న రూల్. ఏం చేస్తారండి జగనన్న రూల్ అంటే? అంటే రాళ్లతో దాడి, కర్రలతో దాడి, చెప్పులతో దాడి, ఇదేనా? జగనన్న రాక కోసం ముస్తాబైన దర్శి రోడ్లు. సో అదేవిధంగా చూసుకుంటే రేపు మాత్రం రచ్చ, అదేవిధంగా చూసుకుంటే రేపు మాత్రం రచ్చ చేయాలని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో. అదేవిధంగా మీకు పొదల్లో అసలు ఏం జరిగిందనేది చూద్దాం. ఇక్కడ రాళ్లతో దాడి చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. పోలీసులపై దాడి, అదొకటి చూడండి. సో చూశారు కదా, పొదలికి సంబంధించి పోలీసులపైనే రాళ్ల దాడి చేస్తూ, మహిళలపై చెప్పులు విసిరేస్తూ, కర్రలతో దాడి చేస్తూ, ఎక్కడికి వచ్చినా సరే ఎవడైనా రాని తొక్కి పడేస్తామన్నాం కావచ్చు. రేపు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే రేపు గవర్నమెంట్ రూల్ కాదు, అక్కడ జగనన్న రూల్ ఉంటుందని చెప్పేసి అని ఎక్కడికి వచ్చినా సరే రచ్చ చేయాలని ఎందుకు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు? అయితే దీని నిజంగా కూటమి ప్రభుత్వం ఎందుకని పోలీసులు పెడుతుందంటే జగన్ని అడ్డుకోవడానికి కోసం కాదు, ఇక్కడ శాంతి భద్రత లోపించకుండా. ఎందుకంటే ఎన్నికలు ఇప్పుడు రావు, ఏది జరిగినా సరే ఇప్పట్లో అయితే కాదు. సో జగన్ని అడ్డుకోవడం వల్ల గవర్నమెంట్కి వచ్చేది ఏముంటుంది? కూటమి ప్రభుత్వానికి వచ్చేది ఏముంటుంది? కానీ ప్రజలు ఈరోజు చూసారుగా, ఒక ముసలతను చనిపోయాడు. అదేవిధంగా పొదలకు సంబంధించి చూసుకుంటే మహిళలపై రాళ్ళు, అదేవిధంగా చెప్పులు, కర్రలతో దాడి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే గంజాయికి సంబంధించిన తెనాలి టూర్లో చూసుకుంటే అక్కడ దళిత సంఘాలపైన దాడి. సో అందుకే జగన్ని వద్దంటున్నారు, జగన్కి సంబంధించి కొంత ఆంక్షలు పెడుతున్నారు. సో గతంలో నిజంగా ఇదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా చెట్లు కొట్టేశారు, పరదాలు కట్టారు, ఏ ఒక్క నేత బయటికి రాకుండా చేశారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా వైజాగ్ నోవాటెల్ హోటల్లో పెట్టి కిందికి రానియకుండా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వైజాగ్ వచ్చినప్పుడు కరెంట్లు ఆపేస్తే సెల్ ఫోన్లకు సంబంధించిన లైట్లతో తన ర్యాలీ జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానికి రాజమండ్రి జైలుకి వస్తానికి హైదరాబాద్ నుంచి బయలుదేరితే మధ్యలో ఆపితే రోడ్డు మీద పడుకున్నారు. ఇవన్నీ మర్చిపోయారా? కానీ ఇలాంటి ఆంక్షలు మీకు పెట్టడం లేదుగా. అయినా సరే అంటే గతం 2019-24 దాకా సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ కూడా వెదజల్లుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఎవరు ఆపడం లేదుగా. సో దీన్ని గుర్తించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇకపైనైనా సరే ఇలాంటి యాత్రలు పెట్టుకోకుండా, ఏదైతే చనిపోయిన సంవత్సరం తర్వాత పరామర్శలు పెట్టుకోకుండా చాలా హుందాగా బిహేవ్ చేయాలంటే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.